సార్ నేను వెళ్ళాలి. కార్ ఉందా? మీరు వెళ్ళాలా మేడం? కారు లేకపోవడం మేడం. రే సుబ్రహ్మణ్యం, మేడం వస్తున్నారు, కారు రెడీ చేయి. వెళ్ళండి మేడం, మీరు వెళ్ళండి. ఓకే. దానికేమో గౌరవ మర్యాదలు, నాకేమో గాండ్రింపులా. ఏనా పడింది ఇక్కడ? రే డోర్ సరిగ్గా వేయరా, అర్థమైంది కదా? చూడా, అమ్మాయి గారికి వేసి ఫుల్గా వేయి. అమ్మాయి గారికి సైతంగా ఉండాలా, అర్థమైంది కదా? జాగ్రత్త తీసుకెళ్ళి అమ్మాయి గారిని. వెళ్ళు రా, అడ్రా మేడం. ఏంటి సార్? అదే అదే రేపటి ప్రోగ్రామ్ చెప్పడం కోసం రమ్మంటారా? ఓకే, నో ప్రాబ్లం, ఎప్పుడైనా రావచ్చు. థ్యాంక్ యూ మేడం, నువ్వు పదరా. థ్యాంక్ యూ సార్. ఏంటి? ఏం లేదు సార్, రేపు ఒక మూన్ లైట్ సెటప్ కావాలి సార్. ఎందుకు? అదే సార్, మనం ఒక రొమాంటిక్ సీన్ అనుకున్నాం కదా, అందులో అమ్మాయి మూన్ లైట్ బ్రేకప్ లో అందమైన డ్రెస్ లో కర్లీ హెయిర్ పురు విప్పిన నెమలిలా నిలవంక ముందు నిలబడి ఉండగా బంగారంలా మెరిసిపోతున్న తన సొగసును సొంతం చేసుకోవాలని హీరో ఫాలోవర్స్ తో ప్రపోజ్ చేయడానికి వచ్చాడు. హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో తను చాలా అందంగా సెక్సీగా ఉంది సార్. అప్పుడు అమ్మాయి అబ్బాయి వెనుక నుండి దగ్గరకు వస్తున్నారు సార్. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయి బ్యాగ్ చాలా అందంగా చూపించాం సార్. మెల్లగా దగ్గరకు వచ్చాడు సార్, మీద చెయ్యి వేశాడు. చెయ్యి వేయగానే అమ్మాయి కొంచెం ఫీల్ అవుతుంది. అప్పుడు హీరో, ఆహా నీ అందం మందారం. గీత, నిన్ను చూడగానే పోయింది నా మతి. నీకోసం నక్షత్రాల్లో నిద్రిస్తా, నువ్వు ఏమన్నా భరిస్తా. నువ్వు కోపంగా ఉన్నప్పుడు ఫైర్ ఇంజన్ పక్కన్నే పెట్టుకుంటా, జాలిగా ఉన్నప్పుడు అదే ఇంజన్తో వర్షం కురిపించుకుంటా. ఇప్పుడు నువ్వు మర్చిపోమ్మంటే మర్చిపోవడానికి నువ్వు నాలో సగం కాదు, నువ్వే నా ప్రాణం. నువ్వు ఎస్ అంటే నీకోసం రాజధాని కట్టిస్తా, దానికి రాజుని నేనే అవుతా. కట్. లుకింగ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. అక్క చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. మిమ్మల్ని కానీ కాలేజ్ చూసినట్టు భర్త సత్యం వెళ్ళిపోద్ది అక్క. ప్రామిస్ అక్క, మీరు ఉండాలక్క, ఇండస్ట్రీలో ఉండాలక్క, మీరంతే. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. అడిగిన అవకాశం ఇవ్వని ఈ రోజుల్లో అడగకుండానే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఒక పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వాలనేదే నా డ్రీమ్ సార్. యు మేడ్ మై డ్రీమ్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ సార్.